తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి అందులోనూ నార్త్ ఏరియాకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే రీజనల్ రింగ్ రోడ్ ఘనత ఎవరిది? ఈ చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన వర్షన్ ఏంటో ఈ బ్రేకింగ్ లో మనం చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్ఆర్ఆర్ వేగవంతంతో ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే రీజనల్ రింగ్ రోడ్ కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్తున్నారు. 2.5 ఏళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ కి 50% నిధులు కేంద్రమే మంజూరు చేస్తున్నట్టున్నారు. మరో 50% నిధులు సాగర్ మాలా కింద కేటాయించి పూర్తి చేస్తామని చెప్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ పనుల్లో కొంత ఆలస్యం చేస్తున్నట్టు ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంకా ఆలస్యం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది అన్నారు. అక్కడక్కడ ఉన్న భూసేకరణ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలి అంటున్నారు కిషన్ రెడ్డి. గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇదోసారి ఒక కొల్లికి వచ్చింది. ఇంకా కొంత అక్కడక్కడ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఒక భూసేకరణకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే టెండర్ కూడా తొందరగా పూర్తి చేయొచ్చు. ఇప్పటి వరకు ఒక 50% కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అది సాగరమాల ప్రాజెక్ట్ కింద ఇంకో 50% తీసుకోవాలని దాంట్లో ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు ఏవైతున్నాయో రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇతరత్ర కానీ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేస్తే ఇంకా వేగవంతంగా ఈ యొక్క RRR రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకుని రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. ఇది మంజూరు చేసి కూడా ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఈరోజు కొల్లికి వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ప్రమేయం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ల్యాండ్ అక్విజిషన్ కొద్దిగా ఆలస్యం చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి భూసేకరణకు సంబంధించినటువంటి వివరాలు అందిస్తే ఈ యొక్క టెండర్ ప్రక్రియ వేగవంతంగా మరింతగా పూర్తి చేయవచ్చు.